వేరే ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు. మన సాంప్రదాయాన్ని, మనకి ఈ ముఖ్యమైన ఈ నాట్య శాస్త్రం గురించి కొన్ని వేల మంది కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. జుంబా చేస్తే ఎన్ని క్యాలరీస్ కరుగుతాయి, లేకపోతే ఏరోబిక్స్ చేస్తే ఇన్ని క్యాలరీస్ కరుగుతాయి అని చాలామంది అనుకుంటారు కదా. ఒక నాట్యం ఇప్పుడు పిల్లలు ప్రదర్శించారు కదా, ఇలాంటి ఏదైనా సరే ఇలాంటి శాస్త్రీయ నాట్యం 10 నిమిషాలు చేస్తే 250 క్యాలరీలు బర్న్ అవుతాయి. పిల్లలు కానీ పిల్లలకి ఇంకా ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లల్లో ఇలాంటి శాస్త్రీయమైన నాట్యాన్ని నేర్పిస్తే వాళ్ళల్లో ఏకాగ్రత అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాడీలో కదలికలు, కాళ్ళు కదలికలు కానీ చేతుల కదలికలతో పాటుగా వాళ్ళ కళ్ళను కూడా కదిలించాలి. ఆ కళ్ళతో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. వాళ్ళ ఆ ఎక్స్ప్రెషన్స్తో మనకి ఆ స్టోరీ ఏంటో తెలియాలి. ఇది మనకి న్యూరో సిస్టమ్కి సంబంధించిన విషయం. ఈ కళ్ళను కదిలించి కాళ్ళను చేతులను ఒకేసారి కలపడంతో మన సెంట్రల్ న్యూరో సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా 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 ఎదిగే వయసులో ఆ చిన్న పిల్లలకి ఇలాంటి ఒక కళ, శాస్త్రీయమైన కళ వాళ్ళకు వస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది.